నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేనైతే రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్ షాప్ వచ్చిన. వెనకాల చూస్తారు కదా బ్యూటిఫుల్ విగ్రహం. స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మన బెంగాల్ టైగర్స్ వచ్చినాయి. అండ్ ఇక్కడ మనకైతే మహారాజా పోజ్ లో కూర్చొని ఉన్నాడు. నేను రేర్ కెమెరా ద్వారా ఒక్కొక్క విగ్రహం కూడా మీకు డీటెయిల్ గా చూపిస్తా. సో రీల్ అయితే లాస్ట్ లో చూడండి. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్ షాప్ లో అయితే పెయింటింగ్ స్టార్ట్ అయిపోయింది. చూసుకోవచ్చు ఇక్కడ స్వామివారి విగ్రహాలకు సంబంధించిన బాడీ కలర్ అయితే వేసేసారు. అండ్ ఇక్కడ ఒక్కొక్క విగ్రహం అయితే చూసుకుందాం. సో ఫస్ట్ విగ్రహం సుమారు మనకైతే 7 feet హైట్ ఉంటుంది. ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్ మెటాలిక్ ఫినిషింగ్. అండ్ ఇక్కడ మనకైతే మన బాల్ గణేష్. సో కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకుడు అండ్ ఇక్కడ శ్రీరాముని రూపంలో అయితే దర్శనమిస్తున్నాడు. సో ఈ అన్ని విగ్రహాలకు సంబంధించిన అప్డేట్ అయితే నేను ఒకటి తీస్తున్నాను. ఒక డీటెయిల్ బ్లాగ్ కూడా వచ్చి అది కూడా చూడండి. ఇక్కడ స్వామివారికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు గజరాజ్ అండ్ వెనకాల కూడా మనకైతే మెటాలిక్ ఫినిషింగ్ లో గజరాజ్ ఉన్నాడు. సో లెఫ్ట్ సైడ్ లో 2 అండ్ రైట్ సైడ్ లో 2 ఎలిఫెంట్స్. అండ్ ఇక్కడ మహారాజా కాన్సెప్ట్ అయితే కూర్చున్న వినాయకుడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు టైగర్స్, బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి మనకు నంది మహారాజ్ అండ్ వెనకాల శేషనాగ్. ఇంకొక పెద్ద బొజ్జ గణపతి. ఇక్కడ వచ్చేసి ఎడ్ల బండి పైన కూర్చున్న వినాయకుడు. వెనకాల వచ్చేసి అర్ధనారీశ్వరుడు. అండ్ అదే విధంగా నంది పైన కూర్చున్న వినాయకుడు అయితే ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు. సుమారు మనకైతే ఒక 14 feet హైట్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ అందరికీ. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, హర హర మహాదేవ్.